ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ముందుగా ఈరోజు స్త్రీలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక ప్రత్యేకమైన దినాన్ని మా అందరి జీవితాలు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ స్త్రీల దినంలో ప్రభువా, ప్రతి ఒక్క తండ్రి ఉమెన్ని మీరు బ్లెస్ చేయండి ప్రభువా. మీ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఫుల్ఫిల్ చేయండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ విలువైన కార్యాలు చేయటానికి పురికొల్పండి. మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. Proverbs chapter 14 verse 1. Every wise woman buildeth her house, but the foolish plucketh it down with her hands. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాటలో మనము ఇద్దరు స్త్రీల్ని గమనించవచ్చండి. ఒకటి జ్ఞానవంతురాలు, ఇంకొకరు మూఢురాలు. మరి ఈ ఇద్దరు లిస్ట్లో మనం ఏ లిస్ట్లో ఉన్నామో ఆలోచించుకోవాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కడుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే జ్ఞానవంతులందరూ కూడా ఇంకా ప్రతిరోజు ఇటుకలు పెట్టి సిమెంట్ పెట్టి ఇల్లు కడుతూ ఉంటారని అర్థమా? అలాగే మూఢురాళ్ళు మాత్రము తమ చేతులతో తన ఇల్లు ఊడపెరుకుతారంటే ప్రతిరోజు వాళ్ళ ఇల్లు పగలగొట్టేసి లేకపోతే వాళ్ళ ఇటుకలన్నీ పీకేస్తూ ఉంటారని అర్థమా? అలా కాదండి దీని అర్థము. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే నిజంగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా స్త్రీని తయారు చేశారండి. ఎందుకంటే మరి ఎవ్వరికీ లేనటువంటి, ఎవ్వరు కూడా సహించలేనటువంటి ప్రతిదీ కూడా ఒక స్త్రీ మాత్రమే సహించగలుగుతుంది. అలాగే ప్రతిదీ కూడా బేర్ చేయగలుగుతుంది. అలాగే కుటుంబాన్ని కట్టుకునే విషయాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నారంటే కుటుంబాన్ని కడుతూ ఉన్నారండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేస్తారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటారు. మరొక కుటుంబ వ్యవస్థ తరతరాలుగా కట్టబడుతూ ఉన్నారు అంటే ఆ ఇంట్లో జ్ఞానవంతురాలైన స్త్రీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇల్లులు కట్టబడుతూ ఉన్నాయి అనేది మనం గ్రహించాలండి. చాలా కుటుంబాలు ఈరోజు ఏమైపోతున్నాయి అంటే చిన్న చిన్న విషయాల్లోనే విచ్ఛిన్నం అయిపోతున్నారు. చాలామంది స్త్రీలు రోజు రోజుకి ఓపిక లేకపోవడం వల్ల, పని ఒత్తిడి వల్ల, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అనేక రీతిలుగా ఈరోజు ఏమైపోయిందంటే ఒకప్పుడున్న ఓర్పు, సహనము, ప్రేమ అనేది స్త్రీల్లో కూడా కనిపించడం లేదండి. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది మరి జ్ఞానవంతురాలైన స్త్రీ వల్లే మనం ఉండాలి అని చెప్పి. ఎందుకంటే నేటి దినాల్లో జ్ఞానము అంటే అందరూ ఒక డబ్బు విషయంలో మెయింటైన్ చేయటము, అలాగే జాబ్స్ చేయటము, లేకపోతే ఇంకా ఏవేవో చేస్తేనే నేను చాలా జ్ఞానవంతురాలు అని అనుకుంటున్నామేమో. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞానవంతులండి. ఎందుకంటే అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ ఉమెన్స్ కూడా చాలామంది చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. అలాగే చాలా మంచిగా ముందుకు వెళ్ళిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు అంతటి జ్ఞానము మరి దేవుడు స్త్రీలకు ఇచ్చి ఉన్నాడు. అయితే అన్నీ కలిగినటువంటి ఈ స్త్రీ కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా విషయాల్లో మనము జ్ఞానవంతులుగా ఉండి మనం కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జ్ఞానం లేని వారుగా ఉంటే మనకి ఏమాత్రం యూజ్ లేదు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. దేవుడి బిడ్డలుగా మన కుటుంబాల్ని మనం కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన భర్తల్ని దేవుడి దగ్గరకు తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. మన పిల్లల్ని దేవుడి దగ్గరకు తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. మన ఇంటిల్లి పాది అంతటినీ కూడా దేవుడి సన్నిధిలోకి నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్లో మోషే అక్కను చూస్తామండి. మరి మోషే అక్క కూడా చాలా చిన్నదే. అయితే ఆ చిన్న బిడ్డకున్న జ్ఞానం చూడండి. ఎందుకంటే మోషేని ఇంకా వాళ్ళు 3 months తర్వాత దాచిపెట్టలేక ఇంకా జమ్ము పెట్టెలో పెట్టేసి నైల్ నదిలో వదిలేస్తున్నారు అనమాట. అంటే ఇంకా మేమేం చేయలేము, ఈ బిడ్డ ఏమైతే కానీ అని దేవుడికి అప్పగించి వదిలేస్తే ఆ రాజు కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ నదిలో ఆ బిడ్డ ఏడుస్తున్న ఏడుపుని చూసి ఆమెకి దేవుడు కనికరం పుట్టించుట ద్వారా ఆ బిడ్డను పెంచుకోవాలని ఆశపడుతుంది. అయితే వెంటనే మిరియాము పరిగెత్తుకొని పోయి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తెతో మాట్లాడుతుంది. నీకు ఈ బిడ్డను పెంచడానికి నేను హిబ్రీ స్త్రీల ఎవరినైనా తీసుకురావాలా అని చెప్పి అడుగుతా ఉందన్నమాట.
నిజానికి ఇది చాలా గట్స్తో కూడిన పని అండి. ఎందుకంటే మరి ఫరో వాళ్ళకి అస్సలు ఇజ్రాయెల్ వాళ్ళు అంటే అస్సలు సరిపోదు ఐగుప్తీయులకి. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ ఎంత వైస్‌గా, ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందంటే, ఈ బిడ్డను పెంచడానికి ఎవరినన్నా తీసుకురమ్మంటారా అని ప్రశ్నిస్తూ ఉంది అక్కడికెళ్ళి. దేవుడు మహా కనికరాన్ని పుట్టించడాన్ని బట్టి మిరియాం మాటని ఆ యొక్క ఫరో కుమార్తె యాక్సెప్ట్ చేసింది, పిలుచుకురమ్మని చెప్పింది. సో తన మాటలు ఎంత వైజ్‌గా ఉన్నాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కూడా దేవుని జ్ఞానముతో మిరియాం ఏం చేసింది, ఒక అడుగు ముందుకేసి తన తమ్ముడిని రక్షించుకోగలిగింది. తన తమ్ముడిని దేవుడి కొరకు నిలబెట్టుకోగలిగింది. దేవుని ప్రణాళికలో ఒక భాగంగా తను కూడా మార్చబడింది. మరి యవనస్తుడైనటువంటి రిబ్కాని మనం చూసినట్లయితే మరి తను నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. అప్పుడే ఎలియేజర్ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుడిని ఒక సూచన అడిగాడు. అయ్యా, నేను నీళ్ళు అడుగుతాను ఇక్కడ వచ్చే స్త్రీల దగ్గరికి, మరి నాతో పాటు నా వంటలు కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళే ఇస్సాకుకి భార్య అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. రిబ్కాని మరి ఎలియేజర్ ఎప్పుడైతే నాకు నీళ్ళు ఇస్తావా అమ్మ అని అడిగితే, నీకే కాదు నీ వంటలు కూడా పెడతానని చెప్పి మరి ఆ వంటలన్నిటికీ వాటర్ పెట్టిందండి. ఆలోచించండి, మరి ఎవరో తెలియని వ్యక్తికి మరి నీళ్ళు ఇవ్వడమే కాకుండా తన వంటలకు కూడా నీళ్ళు ఇవ్వగలిగిందంటే నిజంగా ఎంత దయగలిగినటువంటి స్త్రీగా, ఎంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీగా మనం ఇక్కడ రిబ్కాని చూడొచ్చు. అంతేకాకుండా తనలో ఉన్నటువంటి అనుకువ, అలాగే మంచితనం, తను మామూలు స్త్రీ కూడా కాదు, చాలా చక్కనిది అని రాయబడిందండి బైబిల్, చాలా బ్యూటిఫుల్. మరి అలాంటిది తనకు అహంకారం లేదు, అలాగే గర్వం లేదు, ఎంతో తగ్గింపుతో మాట్లాడుతూ ఉంది. మరి ఎంతో మంచి వ్యక్తికి భాగస్వామిగా వెళ్ళగలిగింది. అలాగే బైబిల్లో ఒక ప్రవక్తనే ఉందండి, ఆమె పేరు దెబోరా. మరి ఇజ్రాయెలు మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న సమయంలో మరి ఇజ్రాయెల్కి న్యాయాధిపతిగా తనుండి నడిపించింది దెబోరా. అంటే దేవుడి యొక్క ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళింది ఆ టైంలో. మరి ఇజ్రాయెల్ ప్రజలు మిద్యానీల మధ్యలో, శత్రువులు అయినటువంటి ఇతర దేశస్తుల మధ్యలో నలిగిపోతున్న సమయంలో ఈ ప్రవక్తినిగా ఉండి మరి తన ఒక వ్యక్తికి భార్యగా ఉండి కూడా దేవుడి పని చేస్తూ అనేక రీతిలుగా ఇజ్రాయెల్ని దేవుడి వైపుకు నడిపించడానికి, అలాగే భయంకరమైనటువంటి శత్రువుల చేతుల నుంచి తప్పించబడ్డానికి తను కూడా అడుగులు ముందుకు వేస్తూ మరి యుద్ధాలు చేసే వారితో పాటు కూడా తను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చినట్లుగా చూస్తాం. అలాగే బైబిల్లో ఎస్తేర్ గురించి మనం చూసినట్లయితే మరి ఎస్తేర్ రాణిగా అయిన తర్వాత మరి హామాను కుయుక్తి పన్ని మరి యూదులందరినీ అంతమొందించాలన్న ప్రణాళికతో ఉన్నప్పుడు మరి మొర్దెకై ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఎస్తేర్ అంటది, రాజు నన్ను ఇంకా పిలవలేదు, కానీ మొర్దెకై అన్న మాటలు బట్టి తన ధైర్యం తెచ్చుకొని దేవుడు ఈ సమయాన్ని బట్టి నేను ఇక్కడ ఉంచాడేమో ఆలోచించు అన్నప్పుడు మరి 3 days ఫాస్టింగ్ ఉండి తనతో పాటు ఉన్న వారందరికీ చెప్పి వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకొని రాజు పిలవకపోయినా కూడా రాజు సన్నిధిలోకి వెళ్ళింది. దేవుని మహాకృపను బట్టి రాజు తన వైపు దండం చూపించినప్పుడు మరి తను రాజుని ఆహ్వానించడం విందుకి, అలాగే తన పరిస్థితి ఏంటో చెప్పుకోవడం అదంతా జరిగింది అద్భుత రీతిగా. ఏ ప్రజలనైతే చంపాలని హామాన్ ప్లాన్ చేశాడో దేవుడు ఆ అద్భుతమైనటువంటి కార్యం చేసి హామానే తను మరి తొలిపించుకున్నటువంటి ఆ ఉరికొయ్య ఎవరికైతే మొర్దెకై కోసం తయారు చేశాడో దాని మీద అతనే మరణించాడు. అలాగే ఏ శత్రువుల చేతిలో మరి యూదులు అంతమైపోవాలని ప్లాన్ చేశాడో వారిని యూదులు చంపే విధంగా దేవుడు చేశాడు. అంతేకాకుండా నయోమిని కూడా చూస్తామండి. నయోమి అన్నీ కోల్పోయిందని తెలుసు, తన కుమారుల్ని, తన భర్తని అందరినీ కోల్పోయింది. మోయాబులో నుంచి తను వచ్చేటప్పుడు ఒక రిక్తురాలుగా వచ్చింది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే తనకు అద్భుతమైనటువంటి కోడలు ఉందండి తనతో పాటు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేటి దినాల్లో కోడళ్ళకి అత్తలకి అసలు సరిపోదు. మరి ఇది తరతరాలుగా వస్తున్నటువంటి పద్ధతే. అయితే ఇక్కడ నయోమి ఒక అద్భుతమైన కోడల్ని క్రీస్తు కోసం, దేవుడి కోసం సంపాదించగలిగింది. తను ఒక మోయాబురాలు, దేవుడిని మరి ఎరగనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అలాంటి స్త్రీని కూడా దేవుడి వైపుకి నడిపించగలిగిందంటే ఆ అత్త ఎంత ప్రేమగా ఉన్నిందో, ఎంతగా దేవుడి గురించిన మాటలు చెప్పింది. అందుకని రూతు ఒక మాట అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు మరణించిన చోట నేను మరణిస్తాను, నువ్వు పాతిపెట్టిన చోట నేను పాతిపెట్టబడతాను. అంత ఖచ్చితంగా మాట్లాడిందంటే కారణం ఏంటంటే నయోమి ఎంతగా దేవుడి ప్రేమ తన పట్ల చూపించిందో, అలాగే దేవుడి గురించిన గొప్పతనాన్ని ఎంతగా తనకు పరిచయం చేసిందో. అందుకే ఆ కోడలు తన అత్తను విడిచిపెట్టలేదండి. కాబట్టి ఇలాంటి మంచి అత్తగా మనం నయోమిని చూడగలుగుతున్నాం బైబిల్లో. సో ఇప్పటి వరకు మనం విన్న మాటల్లో మరి మిరియం కావచ్చు చిన్న వయసులోనే, రిబ్కా కావచ్చు యవనస్తురాలైన వయసులో, అలాగే మరి దెబోరా ఒక వివాహితురాలైనప్పటికీ దేవుడు కార్యాలు చేసే విషయంలో, ఒక రాణి స్థానంలో ఉన్నటువంటి భార్యగా మరి దేవుడు
ప్రజల్ని రక్షించడం విషయంలో ఎస్తేర్ కానీ, అలాగే ఇప్పుడు మనం చూసినట్లుగా నయోమి, వీరందరినీ కూడా ఒక్కొక్క ఏజ్లో మనం చూస్తూ వచ్చాం. కానీ వారి ఏజ్లో వాళ్ళకి దేవుడు అప్పగించిన పనిని వారు నిర్వర్తించినట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా వారి ఏజ్ని బట్టి, అలాగే వాళ్ళకున్నటువంటి పరిస్థితులు బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి, వారి కుటుంబాలని కట్టుకునే విషయంలో, వాళ్ళ ప్రజల్ని దేవుడి వైపుకి నడిపించే విషయంలో అన్ని రీతిలుగా దేవుడు వారికి సహాయం చేసినప్పుడు వాళ్ళు స్థిరపరచబడ్డారు. అలాగే ఈరోజు నువ్వు నేను కూడా జ్ఞానవంతురాల్లాగా ఉండి మన కుటుంబాలని కట్టుకోవడానికి, అలాగే మూఢురాలుగా ఉండకుండా మన కుటుంబాలని, మన కాపురాలని కూల్చుకోకుండా దేవుడి ప్రేమతో ముందుకు సాగడానికి దేవుడు అద్భుతమైన మాటల్ని మనకు అందిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడి మాటలకి లోబడదాము. మనం ఈరోజు ఏ వయసులో ఉన్నా, ఈ ప్రతి వయసు గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మనం దేవుడి బిడ్డలుగా, జ్ఞానవంతురాలుగా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క వయసులో ఉన్నటువంటి స్త్రీని చూపిస్తూ మాతో మాట్లాడారు. మరి ఏ వయసులో ఉండి ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు బలపరచమని తండ్రి, ఈరోజు మరి ఉమెన్స్ డే అంటుండగా ప్రతి ఉమెన్ని ప్రత్యేకంగా బ్లెస్ చేసి జ్ఞానవంతురాలు వలె మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మా అందరికీ క్రీస్తు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.